This program has been made possible by the friends and partners of the Living Way Church. ఓకే, మీకు ఒక 10 సూత్రాలు చెప్పాలని ఉందండి అబౌట్ పేరెంటింగ్. కొన్ని పేరెంటింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పొచ్చు. కొందరు ఆల్రెడీ పెళ్ళి అయింది, యువర్ బిలీవింగ్ ఫర్ అ చైల్డ్. పాస్టర్ గారు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా, ప్రేయర్ చేస్తుండొచ్చు. ఈ వాక్యము ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ పిల్లలు ఉంటే పిల్లలకి మీరు నేర్పించవచ్చు. మీ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు వివాహాలు వెళ్ళిపోయినా కూడా ఈ వర్తమానం అందరికీ వర్తిస్తుంది. సో ఇది నాకు అవసరం లేదు అని చెప్పడానికి లేదు. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, జాగ్రత్త వినండి. డిస్క్లైమర్ ఏంటంటే, ఐ యామ్ నాట్ అ పర్ఫెక్ట్ పేరెంట్. వింటున్నారా? ఐ యామ్ నాట్ అ పర్ఫెక్ట్ పేరెంట్ అంటే నాకున్న అనుభవం ద్వారా ఐ హ్యావ్ అ 17-year-old daughter. At the same time, I've been in ministry for a long time, so a lot of things I have acquired. Number 1, 10 commandments అనుకోవచ్చు మీరు. ఇది 10 commandments of parenting అనుకోవచ్చు, principles of parenting అనుకోవచ్చు. This is important. Number 1, quickly చెప్పేస్తానని ధనాధన రాసేసుకోండి. Number 1, children don't come first. Children don't come అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా సాక్రిఫైజులు చేసుకొని పిల్లల్ని వాళ్ళకన్నా ముందు పెట్టుకుంటారు. దయచేసి గమనించండి, వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ నాట్ సాక్రిఫైస్ దేర్ పర్సనల్ టైమ్, దే ఇంటిమెసీ జస్ట్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్ డోంట్ కమ్ ఫస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ ఫస్ట్. వినిపిస్తలేదండి? ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ ఫస్ట్. కొందరు ఏమంటారు, నా ఈ వివాహంలో నా పిల్లల గురించే ఉన్నాను అంటారు. విన్నారు ఎవరన్నా చెప్పడం? పిల్లలు కాబట్టి నేను ఉన్నాను అంటారు. కొందరు భర్తలు ఏమంటారు, పిల్లలు కాబట్టి నేను ఈ వివాహంలో ఉన్నాను అంటారు. అంతవరకు తెచ్చుకోకండి. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ సాక్రిఫైజింగ్ యువర్ చిల్డ్రన్. నెవర్ అలవ్ యువర్ చిల్డ్రన్ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ. నాన్న ఏ చర్చికి వెళ్దాం నాన్న అని పిల్లల్ని అడగొద్దు. యాజ్ పేరెంట్ యూ షుడ్ సే, దిస్ ఈజ్ వేర్ వి గో. ఏ హోటల్కి వెళ్దాం నాన్న అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కెఫేలకే తీసుకెళ్తారు, ఆ గడ్డే పెడతారు. సో మేక్ షూర్ యూ రన్ ద హౌస్. సో చాలాసార్లు భార్యాభర్తల మధ్యలో ఇంటిమెసీ, రొమాన్స్, రిలేషన్షిప్ ఎందుకుందంటే, పిల్లలు 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 రేపు పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళు వివాహాలు అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ కమ్ ఫస్ట్ ఇన్ అ ఫ్యామిలీ. చిల్డ్రన్ షుడ్ నాట్ బీ number 1. Somebody shout amen. What you give priority ends up leading the family. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారో అదే మీ ఫ్యామిలీని నడిపిస్తుంది. మీ భర్త ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, భార్య ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీ పిల్లలు మీతో ఉండరు, మీ భాగస్వామియే మీతో ఉంటారు. వింటున్నారా? మీరు ఆమెను కూడా అంటలేదు, వింటున్నారా? దట్స్ వై children don't come first, wife and husband come first. Somebody shout amen. Number 2, train first, teach after. ట్రైనింగ్ అంటే ఏంటి? చేసి చూపియాలి. వాళ్ళకి ప్రార్థన ఇలా చేసుకోవాలా అని చూపియాలా. మనమేమో ప్రార్థన చేసుకొని మనమే చేయము, పిల్లలు అలా పని చేయరు. పిల్లలకి చెప్పుడు కన్నా చూపించడం ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఆమె చెప్పగలరా? యూ షుడ్ టీచ్ దెమ్. ప్రేయర్ ఎలా చేసుకోవాలంటే, ఆ ఫాదర్ ఇన్ హెవెన్, ఫాదర్ వి థ్యాంక్ యూ, ఇలా ప్రార్థన చేయనాల. నేను కొందరికి ప్రార్థన చేయించింది ఉంది. అమ్మ నాకు ప్రార్థన చేపిస్తా, ఎలా చేయాలా పాస్టర్ అన్న, ఎలా చేయాలంటే ఇలా చేయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఫాదర్ ఐ కమ్ బిఫోర్ యూ. ఇది పిల్లలు రిపీట్ చేయండి ప్రేయర్. టీచ్ దెమ్. మీరు పిల్లలకి చెప్పాలా, నేను ప్రేయర్ చేసుకుంటున్నా, నువ్వు కూడా ప్రేయర్ చేసుకో అని చెప్పాలా. మనం ప్రేయర్ చేసుకోకపోతే వాళ్ళు ప్రేయర్ చేసుకోరు, ఎంత చెప్పినా చేసుకోరు. మీరు తిని మీ ప్లేట్ కడిగితే వాళ్ళు తిని వాళ్ళ ప్లేట్ కడుక్కుంటారు. డిసిప్లిన్ స్టార్ట్స్ విత్ ద పేరెంట్స్. వాళ్ళని ఆమె చెప్పగలరా? ఆమేన్. నంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద సిలబస్ అట్ హోమ్ మస్ట్ బి స్ట్రాంగర్ దాన్ ద సిలబస్ ఇన్ స్కూల్. వింటున్నారా? ఇంట్లో స్కూల్లో మన పిల్లలు దాదాపు సగం జీవితం వాళ్ళది స్కూల్లోనే గడుపుతారు. ఎంతమందికి స్కూల్ జ్ఞాపకాలు ఉన్నాయా లేవా? బెస్ట్ టైం వాజ్ స్కూల్. మై బెస్ట్ టైం వాజ్ స్కూల్. 9th దాకానే బెస్ట్ టైం. 10thలో ట్రిగ్నోమెట్రీలు కాలేదండి మాకు, కష్టము.
ఇంటర్ రాగానే ఇక బిజీ, డిగ్రీ రాగానే ఇంకా ఉద్యోగాలు అది ఇది. ఓకే, సో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి మ్యాథ్ నేర్పేయడం అది దాని గురించి చెప్పట్లేదు. ఇంటికి పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వేరే సిలబస్ చెప్పాలి. ఆ సిలబస్ పేరు ఏంటి తెలుసా? పేషెన్స్. హలో, వింటున్నారా? ఆ సిలబస్ పేరు ఏంటి తెలుసా? ఫర్గివ్నెస్. ఆ సిలబస్ పేరు ఏంటి? ఇంటికి వస్తే వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలా, డిసిప్లిన్ నేర్పించాలా. ఇంట్లోనే అది. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కొందరు ఉన్నారు మన చర్చ్లో, వాళ్ళు మా యవనస్తులు చెప్తారు, మా మమ్మీ ఇలా చెప్పేది పాస్టర్ ఇంటికి వచ్చిన తర్వాత, మా నాన్న ఇలా అందుకే ఈరోజు మేము ఇవి గ్రహిస్తున్నాము. ఇంటికి పిల్లలు రాగానే ఫోన్ తీసుకో అంటారు. తీసుకో ఫోన్ అనొద్దు. యూ షుడ్ మేక్ షూర్ యూ టీచ్ దమ్ సార్. మమ్మీ టీచర్ ఇలా అన్నది, మమ్మీ ఆ ఫ్రెండ్ ఇలా అన్నాడు, మమ్మీ ఫ్రెండ్ టిఫిన్ డబ్బా తీసుకుంది మమ్మీ నా దగ్గరికి అని అంటే, నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ని అడుగు, ఎక్కువ తీసుకొస్తా, నా దగ్గర తీసుకునే అవసరం లేదు, లెట్ us షేర్ టుగెదర్. సీ దిస్ ఈజ్ వాట్ యూ కెన్ టీచ్. వాటి మాట్లాడుతుందా చెప్పు, దానికి మాట్లాడొద్దని చెప్పు. అలాంటివి నేర్పియొద్దు పిల్లలకి. ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిలబస్ అట్ హోమ్ మస్ట్ బి స్ట్రాంగర్ దెన్ ద సిలబస్ అట్ స్కూల్. వాల్యూస్, టీచింగ్, లవ్, ఫర్గివ్నెస్, అది పిల్లలు మన నుంచి చూస్తాం. మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళగానే ఆమె చూసినావా ఎట్లా రెడీ అయ్యి వచ్చింది, ఇది నేర్పిస్తాం. అందుకే పిల్లలు కొన్నిసార్లు కొందరు పిల్లలతో మాట్లాడరు. ఐ అబ్జర్వ్డ్ ఇట్ ఇన్ ద సండే స్కూల్. సమ్ చిల్డ్రన్ డోంట్ టాక్ టు సమ్ చిల్డ్రన్. వై? బికాస్ ద సిలబస్ అట్ హోమ్ ఇస్ డిఫరెంట్ ఇన్ యువర్ హౌస్. ప్రేమ లేదు. ఫర్గివ్ చేయాలి నాన్న, ఈసారి నుంచి నువ్వు ఆ పాప కోసం టిఫిన్ తీసుకెళ్ళి, ఎక్స్ట్రా తీసుకెళ్ళు అనాలి. యూ టీచ్ దెమ్. మనం ఏం నేర్పిస్తాము? దొంగతనం చేయి, నువ్వు రేపు దొంగతనం చేసాయి. దిస్ ఈజ్ వాట్ వి టీచ్ సమ్ టైమ్ టు చిల్డ్రన్. హలో, ఉన్నారా అండి? యూ టీచ్ పేషెన్స్, వాల్యూస్, డిసిప్లిన్, లవ్. స్క్రిప్చర్ నేర్పియండి పిల్లలకి, ప్రేయర్ నేర్పియండి పిల్లలకి. వినిపిస్తలేదా అండి? యూ టీచ్ ప్రిన్సిపల్స్ అట్ హోమ్. టీచ్ మ్యారేజ్ ఎట్ హోమ్. మమ్మీ డాడీ ఎప్పుడు వివాహం గురించి మాట్లాడలేదు. నాన్న ఇలా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి నాన్న అనాలా? ఒక్క అమ్మాయి కూడా ఆమెను అంటలేదు. చూడండి, రాక్షసులు పాస్టర్, మీకేం తెలుసు, కట్నం లేకుండా పెళ్ళి, గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇంకా తీసుకుంటారు పాస్టర్. కట్నం తీసుకుంటే పెళ్ళే తీసుకోకండి అసలు. వినిపిస్తలేదు? వాళ్ళు గిఫ్ట్కి ఇస్తే నో ప్రాబ్లం. అక్కడ బేరం ఏడతారు. 15 లక్షలు అన్నాం, 20 లక్షలు అన్నాం, 5 లక్షలు ఇంకెప్పుడు ఇస్తారు? ఆగిపోతున్నాయి వివాహాలు కొన్ని. సో యాజ్ పేరెంట్స్ టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ మ్యారేజ్. నాన్న ఇలా బిహేవ్ చేయాలా, ఇలా బిహేవ్. ఒక ప్రశ్న అడగాల మిమ్మల్ని, ఎంతమంది పేరెంట్స్ మీ తల్లిదండ్రులు మీతో వివాహం గురించి మాట్లాడారు ఎప్పుడన్నా? వెరీ లెస్. మాట్లాడతారా? నాన్న అమ్మాయితో ఇలా బిహేవ్ చేయాలి, అబ్బాయితో బిహేవ్ నేర్పించారా మనకు? చేయదు. అట్లీస్ట్ మనమన్నా నేర్పిద్దాం మన పిల్లలకి. దే డోంట్ టీచ్ అస్ ఆల్ దట్. కానీ ఇంట్లో వేరే సిలబస్ ఉండాలండి. క్యాన్ సంబడీ షౌట్ ఆమేన్? 2 తిమోతి 3:15 చూడండి. తిమోతి గురించి పౌలు ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్విక్లీ. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక. బాల్యము నుండే పౌలు తిమోతి వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ నుంచి బాల్యము నుంచి ఏం నేర్చుకున్నాడు? వాక్యము నేర్చుకున్నాడు. చూసారా? అందుకే ఇంట్లో సిలబస్ వేరేగా ఉండాలా. ఇంటికి వస్తే ద్వేషం నేర్పించొద్దు పిల్లలకి, అదంతా స్కూల్లో అయిపోతుంది. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత యూ టీచ్ దెమ్, డోంట్ డూ లైక్ దిస్. ఇలా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడితే చెప్పాలా. డిసిప్లిన్ మీరే చేయాలా. పబ్లిక్ డిసిప్లిన్ చేయకండి, ఇంట్లో డిసిప్లిన్ చేయండి. కొట్టుకుంటే కొట్టని ఫట. పిల్లల్ని పబ్లిక్లో కొట్టొద్దు. వినిపిస్తలేదు? ఇప్పుడే తీసుకెళ్తాను, బయటికి తీసుకెళ్ళండి, కింద ఫ్లోర్కి తీసుకెళ్ళండి. ఎవరైనా చూస్తున్నారో చూడండి. అప్పుడు విశ్వరూప దెబ్బలు పడతాయి. యూ హ్యావ్ టు టీచ్ దెమ్. భయం ఉండాలా, ప్రేమ ఉండాలా, భక్తి ఉండాలా. మమ్మీ డాడీ అంటే అందరి ముందు కొట్టదు, తప్ప అందరి ముందు కొట్టదు. తీసుకెళ్ళాలి, ఇట్లా కింద తీసుకెళ్ళాలి, గిచ్చాలి, ఇట్లా మంచిగా ఉంటావా అంటే మంచిగా ఉంటా. ఏడా ఆపేసా అంటే ఆపేసి నవ్వు అనేది నవ్వు చూడు మంచిగా. ఎస్ కమ్ ఆన్ లెట్స్ గో. బికాజ్ ఇట్స్ యువర్ జాబ్.
పబ్లిక్లీ డోంట్ హ్యూమిలియేట్ యువర్ చిల్డ్రన్. పబ్లిక్ షేమ్ వచ్చి అయింది అనుకోండి, అందు నుంచి బయటికి రావడం చాలా కష్టం. మనలో ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడరు, పిల్లలతో కరెక్ట్ చేయరు, ఫంక్షన్కి రాగానే కొడతారు. ఇంట్లో చేస్తే బయట చేసే అవసరం ఉండదు. నెంబర్ 4, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? పెళ్లి కాని వాళ్ళు చెప్తున్నారు, పెళ్ళైన వాళ్ళు షాక్లో ఉన్నారు. నెంబర్ 4, లుక్ ఎట్ ద స్క్రీన్ క్విక్లీ. హౌ యూ రేజ్ అ బాయ్ ఈజ్ డిఫరెంట్ టు హౌ యూ రేజ్ అ గర్ల్. అమ్మాయిని ఎలా పెంచుతారో అబ్బాయిని అలా పెంచలేరు. అమ్మాయిని వేరేగా పెంచాలా, అబ్బాయికి వేరే రకంగా పెంచాలా. అబ్బాయిని అమ్మాయిలాగా మాట్లాడుతూ పెంచలేము. ఏంటి బుజ్జి కన్నా, ఏంటి నానులు అని అనుకో, టక 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 మమ్మీ తల మీద కూర్చుంటాడు, తాండవం చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. అలా ఉండొద్దు. అబ్బాయిలకి తినిపించే స్పూను, అమ్మాయిలకి తినిపించే స్పూన్, అంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరిని ఒకేలాగా పెంచలేము. అమ్మాయి అబ్బాయి మీ మీ పిల్లలు ఇద్దరు కూడా పెద్దగా అవుతుందంటే ఒకే రూమ్లో పెట్టొద్దు. ప్లీజ్ లిసన్ టు మీ. గ్రోయింగ్ అంటే ఇద్దరు ఒక రూమ్లో పెట్టొద్దు. అబ్బాయికి కొన్ని ఏదైతే నాన్న చెప్పగలడో అమ్మ చెప్పలేదు. ఏదైతే కూతురికి అమ్మ చెప్పగలుగుతుందో నాన్న చెప్పలేడు. అందుకే నాన్నను దేవుడిచ్చాడు, అమ్మను దేవుడిచ్చాడు పిల్లలకి. నాన్ననే వద్దు మనకి, నేనే మమ్మీ నేనే డాడీ అంటే లేదు. కొందరు పేరు ఫాదర్ ఏం చేస్తారు, మమ్మీ వద్దు నేనే నీకు చెప్తా. రాంగ్. కొన్ని అమ్మ మాట్లాడగలది, డాడీ మాట్లాడలేడు. డాడీ, అందుకనే దేవుడు మమ్మీ డాడీ ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని ఇచ్చాడు. సో ఇద్దరిని ఒకేలాగా పెంచలేమండి. వింటున్నారా? కొందరైతే అబ్బాయిని అమ్మాయి కన్నా దారుణంగా పెంచుతారు. మా బాబు బయటికి వెళ్ళాడు పాస్టర్, కొత్తిమీర అంటే తెలియదు పాస్టర్, నాకు మేము చెప్తూనే చేసుకుంటాం పాస్టర్. టమాటాలు అదేంటి పాస్టర్, మా బాబుకి తెలియదు పాస్టర్. ముద్దోడు పాస్టర్, గుండోడు పాస్టర్, బుడ్డోడు పాస్టర్. అట్లా బుడ్డోని పెట్టుకున్నామంటే కష్టం అమ్మ ఇంట్లో. వాడు లోకాన్ని జయించని వెళ్ళి షుడ్ సెండ్ యువర్ సన్. అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేదు, అమ్మాయిలు కూడా పవర్ఫుల్లే. ఏ సిస్టర్ ఆమె అని చెప్తలేదు చూడండి. The way you raise a boy, the way you raise a girl is different. Please get this. Can somebody shout amen? పిల్లలు 10 years అయ్యారంటే బాత్రూంలో వాళ్ళని స్నానం చేయించొద్దు. If the child is 10-year-old, don't go into the washroom. These are good things. అలాగే పిల్లలకి ఏం నేర్పించాలా? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలా పేరెంట్స్. షుడ్ టీచ్ దెమ్. నేను చర్చ్లో ఎవరిని కూడా చెంపల మీద ముద్దు పెట్టాను. ఏ పిల్ల చెంపలు, ఐ ఓన్లీ కిస్ దెమ్ ఆన్ దేర్ హెడ్, ఇన్ దేర్. ఐ డోంట్ టచ్ దట్. యూ షుడ్ అబ్జర్వ్ మీ, టేక్ దెమ్, కిస్ దెమ్ ఇన్ దేర్, తల లోపల జుట్టులో. డోంట్ కిస్ చిల్డ్రన్. మీ పిల్లల్ని చేసుకోండి, వేరే పిల్లల్ని ఇక్కడ చేయకండి. దట్స్ రాంగ్. రెండోది, ఎవరైనా మీ పిల్లల బుగ్గలు గిల్లారంటే మీరు వాళ్ళని కట్ట తీసుకొని కొట్టచ్చు. సో కొందరు ఇట్లా గిల్లుతారు, పిల్లల్ని ఇట్లా గిల్లుతారు. డోంట్ డూ దిస్. ఇట్స్ మీకు ముద్దుగా అనిపిస్తుంది కానీ బాబుకి పాపకి నొప్పి అవుతుంది. ఐ విల్ అండర్స్టాండ్. మీ బుగ్గలే గుంజారనుకోని ఇట్లా, మీ భార్యనే గుంజింది అనుకోని ఇట్లా అని ఎలాగుంటుంది? దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ద వే యూ ట్రీట్ చిల్డ్రన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్ టు కమ్ టు యూ. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? Number 5, వెరీ ఇంపార్టెంట్. నేర్చుకుంటారేమన్నా? 5th one, lay hands on them and speak over them. వాళ్ళ బర్త్డేలు ఉన్నప్పుడు మీ పిల్లల తల మీద మీరు చేయి పెట్టి ప్రార్థన చేయాలా. చర్చ్ యానివర్సరీ అనుకోండి, లేకపోతే చర్చ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈరోజు పిల్లలు పాటలు పాడారు, ఇవాళ పిల్లలు డ్యాన్స్ చేశారు. ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మీ చేతులుంచి పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలా. ప్రభువా నా పాపను దీవించు, అభిషేకించు, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, నా బిడ్డను దీవించు ప్రభువా. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ యాజ్ అ పేరెంట్. యూ షుడ్ డూ ఇట్. యూ షుడ్ ప్రే. అప్పుడు పిల్లలు అంటారు, బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేయండి మీ పిల్లల గురించి. స్కూల్కి వెళ్తున్నాగా ప్రభు అనే బిడ్డను దీవించండి, ఎగ్జామ్ రానికి చేయబెట్టి ప్రార్థన చేయండి. Can somebody shout amen? These are good things. Please write it down. Number 6, teach your children about money, people and world. మీ పిల్లలకి ఇంట్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు డబ్బు గురించి చెప్పండి. డబ్బు బాస్ కాదు, యేసే బాస్. You should teach your children that money is not boss. God is boss.
లోకంలో ప్రజలు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, లోకం అంతా ఏంటి పిల్లలకి చెప్పాలా. మన పిల్లలు ఉట్టి సంఘంలోనే కాదు, లోకంలో కూడా జయించాలా. అందుకనే తల్లిదండ్రులకి తెలవాలా డబ్బు అంటే ఏంటి తెలవాలా, లోకంలో ఏమవుతుందో తెలవాలా, ఏ దేశం మీద బాంబు వేస్తుందో తెలియాలి. వద్దు మనకి. ఎక్కడ పంజాబీ డ్రెస్సులు దొరుకుతాయి, ఎక్కడ లిప్స్టిక్ దొరుకుతుంది, దట్స్ గుడ్. బట్ యూ కాంట్ టీచ్ యువర్ సన్ అబౌట్ పంజాబీ డ్రెస్ కదా. అవునా, అరే మనీ అంటే ఏంటి, వాళ్ళకు లోక జ్ఞానం ఇచ్చి నాన్న రేపు నువ్వు లోకానికి వెళ్ళినప్పుడు లోకంలో కూడా నువ్వు జయించాలా. నంబర్ 6, టీచ్ దెమ్ అబౌట్ మనీ. వాళ్ళు నేర్చుకోవాలంటే మీకు తెలిసి ఉండాలి డబ్బు అంటే ఏంటో. నంబర్ 7, క్విక్లీ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, హోమ్ ఈజ్ అ వూమ్. ఇల్లు ఏంటంటే ఒక గర్భం లాంటిది. ఇంక్యుబేటర్లు ఎలా పెడతారు అలాగా ఇంట్లో పిల్లలు ఇంక్యుబేట్ అయ్యి దేవుని ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడైనా జయిస్తారు. దే షుడ్ విన్. నంబర్ 7, ఎక్స్పోజ్ ద ఫ్యామిలీ టు ద చర్చ్. అంటే పిల్లలు సంఘానికి రావాలా. వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు మీ సంఘానికి వచ్చి సంఘంలో మీకులాగా కాకుండా వేరే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారని మీరు తెలుసుకోవాలా. దే ఆర్ పీపుల్, ఈజ్ ఎవ్రీబడి గుడ్ ఇన్ ద చర్చ్? నో, దే షుడ్ కమ్ అండ్ లెర్న్ ఇన్ ద చర్చ్. ఎలాంటి వాళ్ళు ఉంటారు? మీ పిల్లలకి దేవుని వాక్యం ఎక్స్పోజ్ చేయాలా, మీ పిల్లలకి దేవుని అభిషేకం ఎక్స్పోజ్ చేయాలా. యూ షుడ్ ఎక్స్పోజ్ యువర్ చిల్డ్రన్ టు టీచింగ్, టు స్పెండింగ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద చర్చ్. మీ పిల్లలు చిల్డ్రన్స్ చర్చ్లో వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ ఉండాలా, యూత్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కావాలా. దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ సే ఐ విల్ స్టాప్ కమింగ్ టు చర్చ్, ఐ యామ్ హర్ట్ ఇన్ ద చర్చ్. చర్చ్లోనే హర్ట్ అయితే రేపు లోకంలో అందరూ హర్ట్ చేస్తారు. ఎలా జయిస్తారు? You will be hurt everywhere. Number 8, transfer faith to them before you give them money. మీ పిల్లలకి డబ్బు ఇచ్చే ముందు విశ్వాసాన్ని ఇవ్వండి. విశ్వాసం లేదనుకోండి, వాళ్ళు ఉట్టి డబ్బు తీసుకుంటారు, అప్పుల్లో జీవిస్తారు మీ పిల్లలు. వాళ్ళకి ఫస్ట్ నేర్పాను, బాబు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఫస్ట్ ఇవన్నీ పొందుకోవాలంటే విశ్వాసంను నమ్ము. ఇది ఏం కావాలా నీకు? కారు కావాలా? రాసుకో, ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు. ఇల్లు కావాలా? కాలేజ్ ఫీజు కావాలా? నేను కట్టగలుగుతాను కానీ నువ్వు ప్రార్థన చేసి బిలీవ్ చేయి అని. యూ షుడ్ టీచ్ చిల్డ్రన్ ఫెయిత్. ఆమెను అంటలేరు. షుడ్ టీచ్ దెమ్ ఫెయిత్. నాన్న ఏం కావాలి నాన్న? ఇంకో తెస్తున్నాను నాన్న అంటారు. నేను ఇవ్వను. ద అడ్వాంటేజ్ ఐ హ్యాడ్ వాస్, యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ యాజ్ అ క్రిస్టియన్, I did not put my trust on my mother and father. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కాలేజ్ ఫీజు కావాలా, నాకు ఈ ఫీజు ఎప్పుడు అడగలే వాళ్ళని. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చేశాడు, దేవుడు ఇచ్చేశాడు. దట్స్ హౌ ఐ కుడ్ కమ్ దిస్ ఫార్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డెట్. మా ఇంటికి వచ్చి ఎవరో డోర్ కొట్టి డబ్బులు ఇవ్వాలా నాకు అని అడిగేవాళ్ళు లేరు. నేను అలాగా నేర్చుకున్నాను. దట్స్ వై ఐ ఎంకరేజ్ యూ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. టీచ్ యువర్ చిల్డ్రన్ ఫెయిత్. నువ్వు పాస్ అయితే నీకు సైకిల్ ఇప్పిస్తా. ఏ సైకిల్ కావాలి? డాడీ మా ఫ్రెండ్ దగ్గర ఆ సైకిల్ ఉంది, ఆ సైకిల్ కావాలా? ఫోటో తెచ్చుకో, రోజు ప్రార్థన చేద్దామని అలా. గాడ్ విల్ మన పిల్లలు దేవుడిని నమ్మాలా. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తే మనం మన పిల్లలకి ఇస్తాము. లేకపోతే ఏ మామతోనో, ఏ మేనమామతోనో, మేనత్తతోనో, ఎవరితోనో దేవుడు మాట్లాడి వాళ్ళకి సైకిల్ ఇస్తాడు. God can use a pastor also to bless your children. ఇక్కడ బ్లెస్సింగ్ ఇంపార్టెంట్ కాదు. ఏం ఇంపార్టెంట్ ఇక్కడ? ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్. టీచ్ చిల్డ్రన్ ఫెయిత్. ఆమేన్. 2 తిమోతి 1:5, తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 1:5. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. When I came to remembrance the genuine faith that is in you. Genuine faith అంట ఎవరిలో? తిమోతిలో జెన్యూన్ ఫెయిత్ ఉంది. విచ్ డ్వెల్త్ ఫస్ట్ ఇన్ యువర్ గ్రాండ్ మదర్. వాళ్ళ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉందంట? ఇప్పుడు తిమోతిలో ఉందంట. అంటే వాళ్ళ అమ్మమ్మ ఏమి ఇచ్చింది తిమోతికి? విశ్వాసాన్ని ఇచ్చింది. మీ పిల్లలకి ఆస్తి అంతస్తు ఇవ్వకపోయినా విశ్వాసాన్ని ఇవ్వండి వాళ్ళకి. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు దేవునికి ఇష్టడే ఉంటారు. దేవుడు వాళ్ళని టీచ్ ఫెయిత్ టు యువర్ చిల్డ్రన్.
మీకు 2 ఇల్లులు ఇచ్చే దేవుడు అంత బ్లెస్ చేసినా మీ పిల్లలకి టీచ్ దెమ్ ఫెయిత్. ఆమేన్. యువర్ చిల్డ్రన్ షుడ్ నో. మమ్మీ ఎక్కడ డాడీ అంటే మమ్మీ ప్రార్థన చేసుకుంటుంది. డాడీ ఎక్కడ మమ్మీ అంటే డాడీ ప్రేయర్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఆఫీస్కి వెళ్తారు. యువర్ చిల్డ్రన్ షుడ్ నో యువర్ రొటీన్. దే షుడ్ నో హ్యావ్ అ టెంప్లెట్. నంబర్ 9, రిలీజ్ దెమ్ అట్ ద రైట్ టైం. మోస్ట్ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏంటంటే మన పిల్లల్ని వదిలేయడమే. చాలా పెయిన్ఫుల్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరికైతే అమ్మాయిలు ఉన్నారో, యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ చిల్డ్రన్ వన్ డే. ఎవరికైతే అబ్బాయిలు ఉన్నారో మీ పిల్లల్ని మీరు అబ్బాయిని వదిలేయాలా, నాన్న నువ్వు వెళ్ళు, ఫ్యామిలీని చూసుకో, నీ భార్యని చూసుకో అని చెప్పాలా? ఎవరైనా ఆమె చెప్పగలరా? నా కొడుకును వదలను నేను, నా పోడలకి ఎట్లా వదిలేస్తా? అదే ప్రాబ్లం. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కొన్ని ఇంట్లో ఎలా ఉంటారంటే మమ్మీ డాడీ కింద ఉంటారు, భార్య భర్త ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, అత్త మామ ఎక్కడ ఉంటారు? గ్రౌండ్ ఫ్లోర్లో, కోడలు అల్లుడు ఎక్కడ ఉంటారు? ఫస్ట్ ఫ్లోర్లో. అలా ఉండకండి. పాస్టర్ గారు నేను ఒక్కడినే కొడుకుని ఎవ్వరు చూసుకోనికి లేరు, దట్ ఆప్షన్ ఈజ్ యోర్స్. కానీ నన్ను అడిగితే భార్యాభర్తలు తల్లిదండ్రులకి కొంచెం దూరం ఉంటే బెస్ట్. అత్త ఫోన్ చేసి, జాగ్రత్త వినండి, అత్త ఫోన్ చేసి ఇలా కోడలమ్మ ఏ కూర వండిందిరా అని అడగొద్దు. దయచేసి గమనించండి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ మ్యారేజ్. బీ ఇన్వాల్వ్ బట్ డోంట్ ఇంటర్ఫియర్. ఇంటర్ఫియర్ చేస్తే చాలామంది అత్తమామలు అదే ప్రాబ్లం ఈరోజు. పెద్ద కోడలు అలాంటిది, చిన్న కోడలు అలాంటిది, నా కూతురే బెస్ట్. డోంట్ డూ లైక్ దట్. నిజంగా అత్త మామలు ఉన్న దయచేసి గమనించండి, మీరు అలా ప్రవర్తించకండి. మీరు క్రైస్తవులు అంటే మీ అల్లుడిని కూడా కొడుకులాగా చూసుకోండి. వినిపిస్తలేదు? పెళ్ళి కాని అబ్బాయిలు చెప్తున్నారు. ఒక ఆయన చెప్పాడు చాలా రోజుల క్రితము, నేను అది నమ్మను కానీ చెప్పాలని చెప్తున్నాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీని కలవాలంట. వాళ్ళ మమ్మీ ఎట్లాంటిదో చూసి దాని డబ్బులు ఉంటుందంట కూతురు. అమ్మాయి ప్రేమ గలదుంటే అమ్మ ప్రేమ కలదంటే అమ్మాయికి ప్రార్థన స్వభావం అమ్మకి ప్రార్థన స్వభావం ఉంటే అమ్మాయికి డబుల్ ఉంటుంది. అర్థమవుతుందా? అమ్మాయి ఇచ్చే విషయంలో, అత్తకి ఇచ్చే విషయంలో ఉంటే అమ్మాయికి, అమ్మ గయ్యాలదుంటే అలా ఏమి కాదు పాస్టర్. అందరు అమ్మాయిలు ఒకేలా కాదు, అబ్బాయిలందరికీ తెలుసు. సో ప్లీజ్, మదర్ అండ్ ఫాదర్, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్, ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లైఫ్. అల్లుడు ఎప్పుడు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఏంది మీ అత్త ఊకే వస్తుంది, అమ్మ నువ్వు కూడా వచ్చి మా అత్తతో ఉండు, కానీ మా కొంపను పాడు చేయకండి అని చెప్పండి. మీరు దయచేసి వినండి. మీ మమ్మీ మీకు చాలా ఇష్టం ఉండొచ్చు, నో ప్రాబ్లం, కానీ ఇన్వాల్వ్ చేయకండి, ఇంటర్ఫియర్ కాకండి. అందుకే మమ్మీ డాడీ కొంచెం దూరం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీ భార్యకు కూడా అనిపిస్తుంది, నేను కూడా ఇల్లు నడిపించాలా అంటుంది. అత్త ఊకే అక్క జోక్యం చేసుకుంటూ ఉంటుంది. ఏం కోడలం ఊకే అబ్బాయికి టెన్షన్, ఆడ ఉన్న జుట్టు వెళ్ళిపోతుంది. ఎప్పుడు లేచిందిరా అమ్మాయి అంటారు. ఇప్పుడు లేస్తుంది. నేను ఎప్పుడు లేస్తా? 5 గంటలకు లేస్తా. ఎంతసేపు ప్రార్థన చేస్తా నేను? మీరు గురకాలు కొడుతుంటారు అక్కడ. ఇదేనా? చెప్పునానా? ఏది చెప్పునానా? ఈమె మోడర్న్ అమ్మాయి, ఈమె జెన్జియా, జెన్వైయో, జెన్జెడ్డో. ఈమెకు పోలికలు లేవు. ఏబుల్ టు అండర్స్టాండ్. వదిలేయాలా, ఇన్వాల్వ్గా. నాయన నువ్వు తెచ్చుకున్నావు, నువ్వే చూసుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, ప్లీజ్ అమ్మ నాన్న ఇన్వాల్వ్ కాకండి. అంటే ఇన్వాల్వ్ కావండి కానీ ఇంటర్ఫియర్ కాకండి. రేపు మీ అబ్బాయి వచ్చి మమ్మీ నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టము అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? అందులో కూడా మమ్మీ డాడీ బాగా ఇంటర్ఫియర్ అవుతారు. బాగాలేదురా. ప్లీజ్ మదర్ అండ్ హస్బెండ్స్, యూ ఆల్సో మస్ట్ మేక్ షూర్
డోంట్ ఇన్వాల్వ్ యువర్ పేరెంట్స్ టూ మచ్, ఇంటర్ఫియర్. కొన్ని కుటుంబాలలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోతే నేను చచ్చిపోతాను. కొందరు ఎట్లా అయిపోయారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల వివాహానికి కూడా వెళ్ళరు. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ద మదర్ కంట్రోల్స్ టూ మచ్. ఎస్పెషలీ ప్లీజ్ మీ పిల్లల్ని మీరు కొడుకున్నాడు అనుకోండి, ప్లీజ్ జాగ్రత్త వినండి. కొడుకులు ఉన్న అమ్మలు, మీ కొడుకుని మీరు వదలలేకపోతే పెళ్లి చేయకండి, ప్లీజ్ చేయకండి పెళ్ళి. ఎందుకు తెలుసా? యూ విల్ బి కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ కోడలు. చేయకండి. ఒకరు జాగ్రత్త గమని, దెర్ ఈస్ అ ప్రాసెస్. ఇది పెయిన్ఫుల్. రేపు నాకు పాప ఉంది, ఐ హ్యావ్ టు లెట్ గో మై డాటర్, యూ హ్యావ్ ఆల్సో డాటర్, వీ హ్యావ్ టు లెట్ గో. దానికి ప్రిపేర్ అవుతుండాలా తల్లిదండ్రులుగా. వదలనీకే, పడుకున్నాడు వదలనీకే. కమ్ బీ ప్రిపేర్ అట్ ద రైట్ టైం. మోషే అమ్మగారి నుంచి అది నేర్చుకోవచ్చు. సరి అయిన సమయంలో షీ లెట్ గో మోసెస్ సో దట్ మోసెస్ కుడ్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఆమెన్ చెప్దామా? ఇంపార్టెంట్. మీ పిల్లల్ని కరెక్ట్ టైంకి, ఎంత ముద్దోడున్నా బుడ్డోడున్నా బండోడున్నా ఒకరోజు ఖచ్చితంగా పిల్లల్ని వదిలేయాలి. లాస్ట్ నంబర్ 10 అండ్ వీ విల్ క్లోజ్. హల్లెలూయా. మమ్మీ డాడీ ఎక్కువ ఇన్వాల్వ్ కాకండి. ఇన్వాల్వ్ బట్ డోంట్ ఇంటర్ఫియర్. ఇన్వాల్వ్ బట్ డోంట్, ఓకే, ఇన్వాల్వ్ బట్ డోంట్. ఊకే ఏంట్రా పప్పే వండుతుంది అంటది అత్త. ఊకేంటి చికెన్ అయినా, చికెన్ మంచిది కాదు, బాడీకి వేడి అవుతుంది అంటది. గీజరా అది వేడి అవుతుందా నాకు తెలియదు. సో డోంట్, మంచిదే మమ్మీ డాడీ వస్తే. కోడళ్ళారా, మై సిస్టర్స్, మీ అత్త ఇంటికి వస్తే మంచిగా చూసుకొని, మీరు మంచిగా చూసుకుంటే మళ్ళీ వస్తుంది. మంచిగా వచ్చి మీ షబాష్ అంటుంది. అప్పుడు మేము పని చేయలేదు, మీ అత్తనే పని చేస్తుంది. నా కోడలు ఇంత కష్టపడుతుంది, ఇంత ప్రేమిస్తుంది నా కోడలని. అప్పుడు మీ భర్త ఖుష్. మీ కోడల్ని మెచ్చితే ఎవరు ఖుషి అవుతాడు? భర్త. నా భార్య గురించి మా మమ్మీ చెప్పింది అంటే. సో ఐఎమ్ టెలింగ్ యూ, బైబిల్ ఏముందండి? వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ టు ద. అత్త వస్తే ఏ సెక్ చేస్తున్నట్టు చేయండి. మామగారు వస్తే అత్తకు చేసినట్టు, అల్లుడు వస్తే అత్త ఏ సెక్ చేసినట్టు చేయండి, అత్తకు కాదు ఏ సెక్ చేసినట్టు చేయండి. లైఫ్ విల్ బీ హ్యాపీ. సంబడి షౌట్ ఆమేన్. లాస్ట్ నంబర్ 10. యూ షుడ్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ యువర్ జనరేషన్ అని చెప్పండి. జనరేషన్ అంటే ఫ్యూచర్. జీనియాలజీస్ అంటే మేము అక్కడి నుంచి వచ్చాము, మేము ఇక్కడి నుంచి వచ్చాము, ఓ మాది ఆ కుటుంబము, మేము ఇది ఎస్సీ బీసీ సిసి. ప్లీజ్ దయచేసి గమనించండి, యేసుక్రీస్తులో హై క్లాసు లో క్లాసు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమీ లేవు. వినిపిస్తలేవండి? లేనే లేవు అసలు. కానీ మీరు కొన్ని ఇష్టపడతారు అది. మేమంతా ఒక గ్యాంగ్, ఏమంట ఎం, ఇంకో గ్యాంగ్, మేము ఒక ఎం. లేదండి, అలా లేదు. అందరం యేసే రక్తం ద్వారా కడగబడ్డాము. వీఆర్ ఆల్ వన్. వినిపిస్తలేదు? వీఆర్ ఆల్ వన్. ఇక్కడికి వచ్చి ఎవరైనా మీరు ఏ టోళ్ళు మీరు ఆ టోళ్ళు అంటే నేను తోలు తీసేస్తా. అలా చేయకండి ప్లీజ్. మీకు ఉండొచ్చు, మీరు వచ్చిన చర్చ్ నుంచి అట్లాంటివి ఉండొచ్చు. ఇక్కడ అలాంటివి లేనే లేదు. ఇక్కడ హై క్లాస్ బ్రాహ్మణ్ లేడు, రాజ్పూత్ లేదు, లో క్లాస్ లేదు. ఎవ్రీబడీ ఈజ్ సేమ్. ఎవ్రీబడీ ఈజ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. మీకున్న కోటాలో మీకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తే ప్రైజ్ ద లార్డ్. మాకు కోటా లేకుండా దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా ప్రైజ్ ద లార్డ్. సో డోంట్ బి జెలస్ అబౌట్ ఎనీబడీ. అందుకే మీ జీనియాలజీస్ మాట్లాడకండి. ఇక్కడికి వచ్చి మేము ఆ టోళ్ళం ఈ టోళ్ళం చెప్పకండి. మీ పిల్లలకి అది నేర్పించకండి. మీ పిల్లలకి పాస్ట్ గురించి కాకుండా జనరేషన్ గురించి చెప్పండి. నాన్న నీ ద్వారా రేపు మన తరతరాలుగా మన గొప్పవాళ్ళుగా ఉండును గాక, భక్తిపరంగా మనం ముందును గాక. సో యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద ఫ్యూచర్. God is more concerned about the fruit rather than the genealogies of the tree. Interesting, I wrote it something very nice. It says God is more for the fruit rather than tree. Family tree antaru kaadu. God is looking for family fruit. These are very important. మీ పిల్లల్ని ఫ్యూచర్ గురించి చెప్పండి. నాన్న సేవ్ చేయి నాన్న అని చెప్పి. డబ్బు గురించి చెప్పాలా? నాన్న సేవ్ మనీ, గివ్ టు గాడ్ ఫస్ట్. పిల్లలకి కూడా ఉంటుంది ఆఫరింగ్, తెలుసా మీకు? నాన్న ఇవాళ ఫస్ట్ వీక్ గివ్ మోర్, సెకండ్ వీక్ గివ్ మోర్. యూ షుడ్ ఎంకరేజ్. మన పిల్లలు చూసి నేర్చుకుంటారండి, చెప్తే నేర్చుకోరు. యూ షో దెమ్ దిస్ ఇస్ హౌ వి ప్రే. నేర్పియండి. 10 commandments అంటారా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యామిలీ పేరెంటింగ్ అంటారా, ఇట్స్ అప్ టు యూ. బట్ టీచ్ యువర్ చిల్డ్రన్. మీరు మీ పిల్లలు ఈరోజు చర్చికి రాలేదంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? సాయంత్రం చర్చికి వెళ్ళమని చెప్పాలా? చర్చికి వెళ్ళిన తర్వాత నోట్స్ రాసావా అడగాల?
చూపి నాకు నోట్స్ అనాలా. మా చర్చ్లో కొన్ని డిపార్ట్మెంట్లో నోట్స్ రాస్తారు, అషరింగ్ డిపార్ట్మెంటే రాయదు నోట్స్. ఏం నోట్స్ రాసావా అడుగుతాం. వర్షిప్ టీమ్ అయితే మెయింటైన్ చేస్తారు, నోట్స్ రాసావా అంటారు. చిల్డ్రన్స్ చర్చ్ కూడా స్టార్ట్ చేయాలా. ఎందుకు తెలుసా? బికాస్ దే డోంట్ లిసన్ టు మై వర్డ్. దే వోంట్ కమ్ ఇన్ ద ఈవినింగ్, దే ఓన్లీ కమ్ ఇన్ ద మార్నింగ్. నేనేం చెప్తున్నాను, ఆన్లైన్ వింటా. ఆన్లైన్లో ఎవరు వింటారో, ఫోన్ రాగానే వెళ్ళిపోతారు. నువ్వు ఇంపార్టెంట్, వర్డ్ ఇంపార్టెంట్ అంటున్నాను మీకు. టీచ్ యువర్ చిల్డ్రన్. ఒక మాట చెప్తాను చూడండి, దీంతో ముగించేద్దాం. మీ పిల్లల్ని మీరు కరెక్ట్ చేస్తేనే అందం అండి. వేరే వాళ్ళు మీ పిల్లల్ని కరెక్ట్ చేస్తే అందమే లేదు అందులో. యు ట్రైన్ యువర్ పాస్టర్ మాట వినడు అంటే, పాస్టర్ నా కొడుకు నా మాట వినడు అని చెప్పడం కరెక్టా రాంగా? వినిపిస్తలే? మీ చేతిలో ఉంది అది. పాస్టర్ నా కొడుకు నా మాటనే వినడు అంటే ఏం చేయాలా? అని మాట వినేలాగా నువ్వు చేయాలా. ఇప్పుడే వాడు నీ మాట వింటలేడంటే రేపు ఏమన్నా వింటాడా? చెప్పండి, మాట్లాడండి. యూ షుడ్ టీచ్ దెమ్. కొట్టారు రైట్, కూర్చోడా కూర్చోనాలా. ట్రైన్ దెమ్. ప్రేమ కొట్టడమే కాదు, ప్రేమతో చేయాలి. కొంచెం ఇలా చేయొద్దు అనాలి. డోంట్ డూ లైక్ దిస్ అనాలి. టెల్లింగ్ యూ పేరెంట్, లైక్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. మీ పిల్లలకి చెప్పాలి, చర్చికి టైంకి వెళ్ళాలా నాన్న, లెట్స్ బీ హియర్ 9:30. యూ షుడ్ టీచ్ దోస్ వాల్యూస్. పిల్లలు పెద్దగా అవుతా ఉంటే ఎట్లుంటుందంటే, డాడీ ఎప్పుడు తొందరగా వస్తాడు చర్చికి, మమ్మీయే లేట్. ఇట్లాంటి పేర్లు రావద్దు. మీ పిల్లలు మీ గురించి ఫ్యూచర్లో చెప్తే, ఎవరికైనా చెప్తే, మా డాడీ మా మమ్మీ ప్రేయర్ నడిపించేవాళ్ళు, మా ఇంట్లో మమ్మల్ని చర్చికి నడిపించారు, వాక్యం నాకన్నా ఎక్కువ మీరు ఇంపార్టెంట్ మీ పిల్లలకి. సో ప్లీజ్ మేక్ షూర్ that we all will be godly parents leading our children in a wonderful way. దేని గురించి మాట్లాడాలండి నేను ఇప్పుడు? పిల్లల్ని ఎలా చూసుకోవాలా, మెల్లిగా పిల్లల్ని రిలీజ్ చేయాలా. మూడవది, వాళ్ళ వివాహంలో ఎక్కువ ఇంటర్ఫియర్ కావద్దు. వినిపిస్తలేదండి? ఇంటర్ఫియర్ కాకండి. మీరు మీ బాబు వివాహంలో, మీ పాప వివాహంలో టూ మచ్ ఇంటర్ఫియర్ అవుతున్నారంటే ఒక్క మాట చెప్తున్నాను, వాళ్ళ వివాహము పాడు చేయడానికి కారణం మీరే. ఇన్వాల్వ్ కాకండి. భర్తగా మీ మమ్మీ మీ భార్యకి ఏమైనా చెప్తే మీరు సపోర్ట్ చేయాలా. మీ మమ్మీకి కాదు, మీ భార్యకి సపోర్ట్. మమ్మీ అలా మాట్లాడొద్దు, మమ్మీ నువ్వు నా భార్యతో అలా మాట్లాడొద్దు అని చెప్పాలా. నాకు తెలుసు పాస్టర్, ఈమె ఇట్లనే ఇంకా తిట్టాలా మా మమ్మీ, ఇంకా తిట్టాలా. ఒక్కసారి మీ వైఫ్కి లేకపోతే హస్బెండ్ హర్ట్ అయింది అనుకోండి లోపట, మెన్ ఆర్ వెరీ డిఫరెంట్. ఉమెన్ విల్ షౌట్, మ్యాన్ విల్ బికమ్ సైలెంట్. పురుషుడు సైలెంట్ అయిపోయాడంటే యూ కెన్ నెవర్ విన్ హిమ్. ద సేమ్ అప్లైస్ టు ఉమెన్. సో వెన్ యువర్ వైఫ్ ఈజ్ మీ మమ్మీ వచ్చి ఏమన్నా చెప్తే భర్తగా వెళ్ళిపోవాలి. ఆ మమ్మీ నేను చెప్తలే మమ్మీ అనాలి. నిజంగా అంటున్నాను, కలిసి ఉండకండి, మమ్మీకి దూరం ఉండండి. నేను ఒక్కడినే కొడుకునంటే దెన్ ఇట్స్ డిఫరెంట్. హెల్ప్ యువర్ పేరెంట్స్ ఫైనాన్షియలీ. ఎవ్రీ మంత్ మమ్మీ ఇంత పంపిస్తాను, డాడీ ఇంత పంపిస్తాను, అండ్ సపోర్ట్ దెమ్. Amen. Let's close our eyes and bow down our heads. I don't know how much you got, but I spoke my heart to you. Father, we thank you, Lord. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Teach us to be godly parents. Teach us to be parents that will be an example to our children, Lord God. Can all parents pray? పిల్లలు దేవుడు ఇచ్చిన మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. Pray. Help me to be good father. Right now you could be staying with your parents. Teach them. You should be a good child. Mummy daddy ki లోబడి ఉండే వ్యక్తిగా ఉండును గాక. You should support your spouse. ఎవరైనా మీ హస్బెండ్తో ఎవరైనా ఒక మాట చెప్తే, you should stand for your husband and say, don't talk like this. మీ మమ్మీ డాడీ మీ హస్బెండ్కి ఏమైనా చెప్తే మీరు నిలబడి చెప్పాలి, మమ్మీ నా భర్తతో అలా మాట్లాడొద్దు, డాడీ మీ అల్లుడికి నువ్వు మర్యాద ఇవ్వాలా. అలాగే మీ మిస్సెస్తో మీ భార్యకి మళ్ళీ అత్త మామ ఏమైనా చెప్తే నువ్వు వెళ్ళి భర్తగా నిలబడి, ప్లీజ్ మమ్మీ డోంట్ టాక్ లైక్ దిస్, తను పని చేస్తుంది, తను టయర్డ్గా వస్తుంది, ప్లీజ్ యూ షుడ్ షో రెస్పెక్ట్. ఇవన్నీ కూడా ఆ పిల్లలు, మన ఇంట్లో పిల్లలంతా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ మనస్సులో అవన్నీ పడిపోతున్నాయి. మనం గట్టిగా అరిచిన ప్రతిసారి వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది.
మనం చూపించే ప్రతి ప్రేమ వాళ్ళ హృదయంలోకి వెళ్తుంది. లెట్స్ బీ గాడ్లీ పేరెంట్స్ టు అవర్ చిల్డ్రన్. ఒక ఎగ్జాంపుల్గా మన పిల్లలకు ఉందాం. లోక జ్ఞానం ఇవ్వండి, కానీ లోకంలో నడిపించకండి మీ పిల్లల్ని, సంఘంలో నడిపించండి. పరలోకమందున్న మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, నీకు స్తోత్రము, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డల్ని దీవించి ఆస్వాదించండి, ప్రతి విషయంలో తోడే ఉండండి. వాళ్ళ జీవితంలో ఆనందము సంతోషం ఉండును గాక. ప్రతి విషయంలో తోడే ఉండి దీవించండి. హెల్ప్ us to be godly parents who raise up godly generation, Lord. We thank you, Prabhu. ఈ బిడ్డల్ని దీవించి ప్రతి విషయంలో తోడే ఉండి వాళ్ళకు విజయాన్ని ప్రసాదించమని యేసయ్య రక్తం చని బిడ్డల్ని కప్పుచు ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you.